గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శాసన మండలిలో ప్రతిపక్ష హోదా పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తన ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే ఇటీవల జరిగినటువంటి విశాఖ స్థానిక సంస్థల కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో సీనియర్ నేత అలాగే బొత్స సత్యనారాయణ గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయనకు ఈ ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే బాగుంటుంది అని చెప్పి భావించినటువంటి లేళ్ల అప్పిరెడ్డి ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన దీనికి అంగీకరించకపోవటం గమనార్హం. అయితే లేళ్ల అప్పిరెడ్డినే ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగమని జగన్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అప్పిరెడ్డి జగన్ని కన్విన్స్ చేసి బొత్స సత్యనారాయణకు ఆ పదవి కేటాయించేలా చూడమని, తాను సీనియర్ని కాదని, బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడని, ఆయన ఉండగా తాను ఆ హోదాలో ఉండటం కరెక్ట్ కాదని తన అభ్యర్థనను మన్నించమని చెప్పి జగన్ని కన్విన్స్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంట్లో జగన్ కూడా ఆమోదించడం, ఆయన బొత్స సత్యనారాయణనే ప్రతిపక్ష నాయకుడిగా శాసన మండలిలో ప్రకటించాల్సిందిగా లేఖ రాస్తామని చెప్పి తెలియజేసినట్లుగా సమాచారం.